ప్రియమైన దేవుని వారలారా, అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ షెడ్యూల్ వలన బైబిల్ తరగతులు మనము నిర్వహించుకోలేకపోయినాము. బయట పరిచర్యను బట్టి, లోకల్గా ఉన్న పరిచర్యను బట్టి బైబిల్ తరగతులు మనకు క్రమముగా జరగలేదు. మరలా న్యూ ఇయర్లో మొట్టమొదటిసారిగా బైబిల్ థియాలజీ సబ్జెక్ట్స్ని మనము ప్రారంభించుకున్నటకు, ఈ క్లాసెస్ను మనము మరలా ప్రారంభించుకున్నట్టుకు దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సదావకాశాన్ని బట్టి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ థియాలజీలో మనము మొదటి సబ్జెక్టు బిబ్లియాలజీ లేదా బైబిల్ శాస్త్రంగా పిలువబడుతున్న మొదటి సబ్జెక్ట్ని మనం ఆలోచన చేయడం జరిగింది, నేర్చుకున్నాము. అలాగే బైబిల్ థియాలజీలో రెండవ సబ్జెక్టు ప్యాటరాలజీ, పితృదేవ శాస్త్రము, తండ్రి అయిన దేవుని గూర్చిన వివరణ అనే ఈ రెండవ సబ్జెక్టులో మనము ఇప్పటికే 6 భాగములు మనము ముగించుకుని ఈరోజు 7వ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. 6 భాగాల్లో ఏముందో మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఈ గ్యాప్ వచ్చింది కాబట్టి, మొదటి భాగంలో తండ్రిని గురించిన శాస్త్రంలో మొదటి భాగంలో తండ్రి మానవాళ్ళను గురించి ఏమి కోరుకుంటున్నాడు, ఆయన గురించి పరిశీలనగా తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నట్లుగా ఆయన కోరికను మనం మొదటి ఎపిసోడ్లో మనం ఆలోచన చేయడం జరిగింది. అలాగే 2, 3, 4 ఈ 3 భాగాల్లో దేవుని యొక్క నామముల గురించి మనము ఆలోచన చేయడం జరిగింది. అలాగే 5వ భాగము నుంచి 6వ భాగము కూడా మనము దేవుని గూర్చిన గుణ లక్షణాలు మనం ప్రారంభించుకున్నాం. ప్రత్యేకించి 5వ భాగములో దేవుని యొక్క గుణమును మనము, ఒక గుణాన్ని, ఒక క్యారెక్టర్ను మనము ఆలోచన చేయడం జరిగింది, ఒక యాట్రిబ్యూట్ని మనము ఆలోచన చేయడం జరిగింది. అదే దేవుడు స్వయంభవుడు, దేవుడు తనకు తానుగా ఉనికిలో ఉన్నాడే కానీ ఎవరో ఒకరి చేత రూపించబడిన వాడు దేవుడు కాదు అన్న సత్యాన్ని మనం ఆ రోజు నేర్చుకోవడం జరిగింది. అలాగే 6వ భాగంలో ప్యాటరాలజీలో పితృదేవ శాస్త్రంలో 6వ భాగంలో దేవుడు ఒక వ్యక్తి, ఆయన యొక్క పర్సనాలిటీ గురించి మనం ఆలోచన చేయడం జరిగింది. ఆయన కలిగి ఉన్న పర్సనాలిటీ స్కిల్స్ గురించి, నైపుణ్యాన్ని గురించి, ఆయన యొక్క శక్తిని గురించి, ఆ వ్యక్తి కలిగి ఉన్న శక్తిని గురించి మనం ఆలోచన చేస్తూ అసలు దేవుడు ఇలా ఉంటాడని 6వ భాగంలో మీ జ్ఞాపకాల్లోనికి తీసుకురావడం జరిగింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక ఈరోజు 7వ భాగంలోకి మనం ప్రవేశిస్తున్నాము. అయితే నా ముఖ్యమైన ఉద్దేశం మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ బైబిల్ థియాలజీ ఈ సబ్జెక్ట్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ తెలిసిన వారిని దృష్టిలో ఉంచుకుని చెబుతున్నాను. సగము ఓకే, పైన తెలిసిన వారి గురించి కూడా, వారిని కూడా మనసులో ఉంచుకుని చెప్తున్నాను. అసలు కంప్లీట్గా ఏమీ తెలియని వారు కూడా సంఘాలలో, సమాజంలో అనేక మంది ఉంటారు కాబట్టి వారికి కూడా మొట్టమొదటిసారి మేము బైబిల్ నేర్చుకోవాలని ఆసక్తి కనుక వారి జీవితాల్లో వారికి కలిగినట్లయితే, వారికి అలాంటి ప్రేరణ కలిగినట్లయితే, అసలు ఏమీ తెలియని జీరో నాలెడ్జ్ కలిగిన వారు కూడా ఈ సందేశాలు వినడం వల్ల వారికి ఎంతో కొద్ది దేవుని యొక్క వాక్యాన్ని వారి హృదయంలో మనము నింపిన వారం అవుతామన్న ఉద్దేశం కలిగి బాగా తెలిసిన వారిని దృష్టిలో ఉంచుకుని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏమీ తెలియని వారి గురించి కూడా దృష్టిలో ఉంచుకుని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తెలిసిన విషయాలు మీకు ఒకవేళ మరలా రిపీట్ అవుతూ ఉంటే కనుక దయచేసి కొంచెం ఓపికగా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈరోజు మనం చెబుతున్న ప్రతి మాటలు కూడా అన్ని రకాల వారిని మనం దృష్టిలో ఉంచుకుని చెప్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక బేసిక్, కానీ అది బేసిక్ కాదు. వినడానికి మనం క్రైస్తవ జీవితంలోకి వచ్చినది మొదలుకొని వినడానికి ఎన్నో సందర్భాల్లో ఈ మాట మనం వింటూనే ఉన్నాం. దేవుడు కలిగి ఉన్న ఈ లక్షణాన్ని మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నాము. కానీ దీనిలో కూడా మనకు తెలియని ఏమైనా సత్యాలుంటే నేర్చుకునే ప్రయత్నాలు చేద్దాము. ఓకే, తెలిసినవి అయితే మన గురించి కాదులే, నూతనంగా ఎవరైతే విశ్వాసంలోకి వస్తున్నారో వారు తెలుసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుందన్న ఆలోచన కలిగి మీరు కూడా మరలా వినవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మిమ్మల్ని దృష్టిలో ఉంచుకుని మాత్రమే కాదు, కానీ బయట అనేక మందికి ఇవి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో వీటిని మనం రికార్డ్ కూడా చేస్తున్నాం. కాబట్టి దయచేసి గమనించి అత్యంత ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా కోరుచున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు ప్యాటరాలజీలో పితృదేవ శాస్త్రంలో, తండ్రిని గురించిన శాస్త్రంలో ఈరోజు మనం 7వ భాగములోనికి మనము ప్రవేశిస్తున్నాము. ఈ 7వ భాగంలో దేవుని యొక్క మరొక గుణాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఎవరు అని అంటే బైబిల్ చెప్తున్న సత్యము, దేవుడు ఆత్మ
అని యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట మనం చూడగలము. యోహాను సువార్తలోని 4వ అధ్యాయము, ప్రియులారా, యోహాను సువార్తలోని 4వ అధ్యాయము 24వ వచనం నుండి మనము గమనించినట్లయితే ఈ మాట బైబిల్ని కొద్దిగా అవగాహన ఉన్నవారిని అడిగినా సరే వెంటనే చెప్పేస్తారు. దేవుడు ఎవరనంటే ఆయన ఒక ఆత్మ. దాన్ని యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక అన్నాడు. దేవుడు ఎలా ఉంటాడు అనంటే, ఆయన ఎలా ఉంటాడు అనంటే ఆత్మ ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవాలి. దేవుడు ఎవరు అనంటే ఆయన ఆత్మ అన్నాడు యేసుక్రీస్తు వారు. మరి ఆత్మ అయ్యున్న ఆయన ఎలా ఉంటాడనంటే ఆత్మ యొక్క రూపం ఏమిటి, ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి, ఆత్మ ఏ విధంగా ఉంటుంది? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆత్మ కంటికి కనిపించదు. దేవుడు ఏ విధంగా ఉంటాడంటే దేవుడు అదృశ్యుడు, అదృశ్యమైన ఆకారం కలిగిన వాడు. అంటే ఒక ఆకారం, ఇప్పుడు ఏదైనా ఒక ఆకారమును ఇది ఆకారం అని చెప్పాలంటే కనిపిస్తే దానికి ఒక రూపమును బట్టి ఇది ఆకారం అని చెప్పగలము. కానీ దేవుడు ఎవరనంటే ఆయన ఉనికిలో ఉన్న ఆత్మ. ఆ ఆత్మకున్న లక్షణం ఏంటంటే, ఆ ఆత్మకున్న క్వాలిటీ ఏంటంటే ఆ ఆత్మ కంటికి కనిపించదు, ఎందుకంటే ఆయన అదృశ్యుడు. ఆత్మకున్న లక్షణం ఏంటంటే ఎవరికి కూడా కనిపించదు. ఉదాహరణకు మనం మాట్లాడుకోవాలంటే ఆత్మ గాలి వంటిది, మనం పీల్చే గాలి వంటిది. ఈ గాలి లేకపోతే మనం జీవించడము, బ్రతకడము అస్సలు అది అసాధ్యం. అది కానీ ఈ ఆత్మ మనం జీవించడానికి ఆధారమై ఉన్న మనం జీవించడానికి ఆధారమై ఉన్న గాలి ఏదైతే ఉన్నదో ఈ గాలి మన కంటికి కనిపించదు. అలాగే వాసన చూడండి, వాసన మనకు కనబడుతుందా? కనబడదు. అది కలిగి ఉన్న గుణాన్ని బట్టి అది ఒక చెడ్డ వాసన అయితే చెడ్డ వాసన మనం గుర్తించగలము, అదొక మంచి వాసన అయితే మంచి వాసన అని మనము గుర్తించగలము. కొన్ని సందర్భాల్లో ఇంట్లోకి రాగానే మనకు గుమగుమలాడించే వాసనలు వస్తున్నాయి అనుకోండి, ఆ వంట ఏంటో మనకు అర్థమైపోతుంది. అది చికెనా, మటనా, ఫిషా, లేదా పప్పా, ఆకుకూరలా. మనం ఇంతకుముందు చూసిన ఆ వాసన ఏదైతే ఉన్నదో మరొకసారి మనం దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు, దాని దగ్గరికి వెళ్ళినప్పుడు వాసన మనకు వెంటనే దాని యొక్క పీల్చుకున్న దాన్ని బట్టి వెంటనే మనం దాన్ని గుర్తించగలం. కాకపోతే ఆ వాసనను మనము చూడగలమా? చూడలేం. అలాగే దేవుడు అనే ఆయన ఆత్మ కాబట్టి ఆ ఆత్మను నరులుగా ఉన్నవారు ఎవరు కూడా చూడడము అసాధ్యము అని బైబిల్ చెబుతుంది. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎవరునంటే దేవుడు ఆత్మ అన్నాడు యేసుక్రీస్తు వారు. ఈ ఆత్మను గురించి పౌలు గారు మాట్లాడుతున్న, ఈ ఆత్మ ఉన్న దేవుని గురించి పౌలు గారు మాట్లాడుతున్న మరొక మాట మనము గమనించినట్లయితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 17వ వచనము మనము గమనించినట్లయితే తిమోతి గారికి రాసిన మొదటి అధ్యాయము 17వ వచనము మనము గమనించినట్లయితే సకల యుగములలో రాజయ్యుండి, దేవుని గురించి మాట్లాడుతున్నాడు. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును నగు, ఏమన్నాడు చెప్పండి? దేవుడు ఆత్మ అని రుజువు చేయడానికి ఈ ఆత్మ ఎవరికి కూడా కనిపించదు, ఆ ఆత్మకు ఒక రూపాన్ని నువ్వు ఇవ్వలేవు అని చెప్పడానికి పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే దేవుడు అక్షయుడు, క్షయమైన వాడు కాడు. క్షయమైన వారు ఎలా ఉంటారంటే ఇలాంటి రక్త మాంసములు కలిగి, ఇటువంటి ఆకారమును కలిగి, రూపమును కలిగి ఒక ఆకారమును మనం చూడగలం, క్షయముగా ఉన్న వాటిని. అక్షయమైన వాటికి మనము ఒక రూపాన్ని ఇవ్వలేం. దేవుడు అక్షయమైన వాడు. అందుకే ఆయన గురించి మాట్లాడుతూ అక్షయుడును అంటే ఒక పోలిక, ఒక రూపము లేనివాడు దేవుడు అని చెప్పడానికి ఆయన అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి అదృశ్యుడు దేవుడు. ఎవరికి కూడా ఆయన కనిపించే అవకాశము ఎంత మాత్రము కూడా లేదు. ఆయన ఎవ్వరికి కనిపించడం. ఆయన మనం చూడాలంటే మనముగా ఆత్మలుగా అక్షయులుగా మహిమ ప్రవేశం పొంది పరలోకమునకు చేరితేనే కానీ ఆయన చూసే భాగ్యము మనం కలిగి ఉంటాం. ప్రియమైన దేవుని వారలారా, అందుకే ఇదే పత్రికలో 6వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూస్తే సమీపింపరాని తేజస్సులో,
దేవునికున్న గుణములో ఆయన ఎలాంటి ఆత్మ అంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన యొక్క తేజస్సును నువ్వు చూడగలవేమో కానీ, ఆయన యొక్క మహిమను నువ్వు చూడగలవేమో కానీ, ఆయన యొక్క కార్యాలను నువ్వు చూడగలవేమో కానీ, ఆయన యొక్క ఆత్మను మనుషులుగా మనము ఎన్నడూ కూడా చూడలేము అని చెబుతూ, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడ్డు అన్నాడు బైబిల్. ఎవరు ఇంతవరకు చూడలేదు, ఇది గతము, భవిష్యత్తులో కూడా ఆయన్ను చూసే సాహసము ఎవరు కూడా భూమి మీద ఉన్న వారి వల్ల అది అసాధ్యం. ఎందుకంటే దేవుడు ఎవరికి కూడా కనిపించడు. ఎందుకంటే ఆయన కలిగి ఉన్న స్వభావం ఏంటంటే ఆయన అదృశ్యమైన వాడు. ఆయన అదృశ్యమైన వానిని ఎవరు కూడా చూడలేరు అనేది బైబిల్ చెప్తున్న సత్యము. దీని గురించి యేసుక్రీస్తు వారు కూడా చాలా బలంగా మాట్లాడారు. యోహాను సువార్తలోని 1వ అధ్యాయము, ఆత్మ అయ్యున్న దేవుణ్ణి, ఆత్మకున్న లక్షణం ఏంటంటే అదృశ్యమైనది ఆత్మ. ఈ అదృశ్యమైన ఆత్మను ఎవరు కూడా చూడలేరు అనడానికి బైబిల్లో ఉన్న కొన్ని మాటలు మనం చూస్తున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం మనము గమనించినట్లయితే, యోహాను సువార్తలోని 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, ఎవ్వరూ ఎప్పుడూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఈ కుమారుడు ఒకరోజు తండ్రి రొమ్మును ఆనుకుని ఉన్నాడు. ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఒక రోజు, ఒకానొక సమయంలో, ఒకానొక కాలంలో ఈ లోకమునికి యేసుక్రీస్తు వారు రాకమునుపు ఆయన ఎక్కడున్నాడంటే ఆత్మయ్యున్న, ఆత్మస్వరూపి అయ్యున్న తండ్రి అయిన దేవుని రొమ్మున ఆనుకుని ఆయన సమస్తమును కూడా తండ్రిని గురించి తెలుసుకుని, ఆ తండ్రితో రిలేషన్ను బట్టి ఆయన యొక్క సమస్తమైన జ్ఞానమును ఈ లోకానికి తీసుకొచ్చి బోధించిన వారు యేసుక్రీస్తు వారు. అంటే తండ్రిని గురించి సమస్తము తెలియాలంటే యేసుక్రీస్తు వారు మాత్రమే ఈ లోకానికి దిక్కు, మార్గము, సత్యము, జీవము అన్నాడు. ఒకవేళ మీరు తండ్రి దగ్గరకు రావాలనుకుంటే నా ద్వారానే రావాలన్నాడు. అందుకే ఆయన చెబుతున్న మాట, ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు. ఎందుకంటే ఆయన ఆత్మ ఎవరికి కనిపించదు. ఎందుకంటే ఆత్మ దృశ్యమైన ఆత్మ కాదు, కానీ ఆత్మ అదృశ్యమైన ఆత్మ. సినిమాల్లో చూపిస్తారు కదా, చనిపోయిన ఆయన దగ్గర నుంచి ఏదో ఒక రూపం అలా పైకి పోతున్నట్లు ఒక రూపాన్ని చూపిస్తారు, ఒక ఇమేజ్ని చూపిస్తూ ఉంటారు. క్రిస్టియానిటీలో కూడా ఆత్మను చూపించాలంటే కొంతమంది ఏం చేస్తారనంటే, ఒక బాడీ ఈ విధంగా పడుకుంటుంది, ఒక స్త్రీ, లేడీ, ఆ లేడీ ఇలా పైకి లేచినట్లుగా, ఇలా స్లోప్లో అందులో నుంచి ఆత్మ వెళ్ళిపోతున్నట్లుగా చూపిస్తూ ఉంటారు. ఒక ఫోటో నేను చూశాను ఎక్కడో ఒక చోట. అంటే ఆత్మ వెళ్ళిపోతుంది అనే ఒక రూపాన్ని అక్కడ ఇమేజ్ని వారు అక్కడ చూపించే ప్రయత్నం చేస్తారు, మనకు అర్థం అవ్వడం కొరకు. అంతేగాని ఆత్మని ఎవరు కూడా క్యాప్చర్ చేయలేరు, ఆత్మని ఎవరు కూడా బంధించలేరు. దేనికి కూడా అది ఆ విజువల్ అనేది, ఆత్మ యొక్క విజువల్ అనేది ఎవరికి కూడా కనిపించదు. అది ఆత్మ కలిగి ఉన్న స్వభావము. అటువంటి దేవుడు బైబిల్లో మనందరి కన్న తండ్రి అయిన దేవుడుగా మనం చూడాలి ప్రియమైన దేవుని వారు. ఎందుకంటే ఆయన అక్షయుడు, ఆయన ఆత్మ, ఆయన అదృశ్యుడు. ఇవి చెబుతున్నప్పుడు పాత నిబంధన చదివిన వారికి కొన్ని డౌట్లు వస్తాయి. పాత నిబంధన చదివిన వారికి ఎటువంటి డౌట్స్ వస్తాయి చెప్తాను. ముందుగా పాత నిబంధనలో నిర్గమాకాండములోని 33వ అధ్యాయం, అంటే ఎటువంటి డౌట్స్ వస్తాయో మీ జ్ఞాపకాలు తీసుకొచ్చి ఆ డౌట్స్ని మనం ఒక్కొక్కటిగా ఆలోచన చేస్తూ మనం వాటికి సమాధానాలు బైబిల్ నుంచి తెచ్చుకుని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని వల్లరా. ఎందుకంటే పాత నిబంధనలోని భక్తులు దేవునిని ముఖాముఖిగా, ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడినట్లుగా కొన్ని లేఖనాలు మనకు తారసపడుతూ ఉంటాయి. మరి వాళ్ళేమో ముఖాముఖిగా చూసారంటే మరి దేవుని చూసినట్లేగా
అన్న ఆలోచన మనకు వస్తుంది. ఇంతకీ పాత నిబంధనలోని భక్తులు ముఖాముఖిగా దేవుణ్ణి చూశారా చూడలేదా అనేది మనకు తెలియాలనంటే ఒకసారి ఏం జరిగిందో మనం ఆలోచించేద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. నిర్గమాకాండములోని 33వ అధ్యాయము 11వ వచనము మనము గమనించినట్లయితే, నిర్గమాకాండములోని 33వ అధ్యాయము 11వ వచనం చూస్తే, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ధర్మశాస్త్రమే కానీ పాత నిబంధనలోని ప్రవక్తల యొక్క గ్రంథాలను చదివినప్పుడు దేవుడు మనుషులతో ముఖాముఖిగా మాట్లాడెను. దేవుని మాటను వారు విన్నట్లుగా, దేవుడిని వారు చూసినట్లుగా, దేవుణ్ణి వారు తాకినట్లుగా, దేవునితో వారు పోరాటం చేసినట్లుగా కొన్ని సందర్భాలు చూసినప్పుడు దేవునితో పోరాడి గెలిచిన వాడిగా యాకోబు గారిని చూస్తాం మనం. దేవునితో పోరాడితివి కాబట్టి నీ పేరు ఇశ్రాయేలే. కానీ క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుడు అదృశ్యుడు కాబట్టి ఆ అదృశ్యమైన దేవుణ్ణి ఎవరు కూడా ఎప్పుడు కూడా చూడరు అని యేసుక్రీస్తు వారే కానీ క్రొత్త నిబంధన భక్తులే కానీ వారు కరాఖండిగా ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు, ఎందుకంటే ఆయన ఆత్మ. కానీ పాత నిబంధనలో ఉన్న భక్తులు చూసినప్పుడు మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుచున్నాడంటే, ఇదిగో ఎదురెదురుగా ఉండి మాట్లాడుతున్నారు. ఇగో అక్కడ దేవుడు ఉంటే ఇక్కడ మోషే ఉండి ఎదురెదురుగా మాట్లాడుకుంటున్నారు. అంటే మోషే దేవుణ్ణి చూశాడు అనే అర్థంలో ఇక్కడ ముఖాముఖిగా అనే అర్థాన్ని మనం చూస్తున్నాం. మరొకటి చూద్దాము. సంఖ్యాకాండములోని 12వ అధ్యాయము 8వ వచనము మనము గమనించినట్లయితే, సంఖ్యాకాండములోని 12వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, నేను గూఢభావములతో కాదు. మోషేతో నేను ఎలా మాట్లాడాలంటే, నేను గూఢభావములతో మాట్లాడలేదు. నేను ఎలా మాట్లాడాలంటే గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. దర్శనం రూపంలో మాట్లాడుతున్నాడు ఇక్కడ మోషే గారితో. నిర్గమాకాండంలో అన్నాడు ముఖాముఖిగా అన్నాడు, ఇక్కడేమో దర్శనమిచ్చి ఫేస్ టు ఫేస్ అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించు చూచును. ఇక్కడ ఒక మాట చెప్పాడు, యెహోవా స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమును మోషే నిదానించి ఇలా చిన్నగా నిదానించి చూడగలడట. మోషే గారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కొత్త నిబంధన ఏం చెప్తుంది? దేవుడు ఆత్మ. ఆ ఆత్మను అదృశ్యుడైన ఆ దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు, ఎందుకంటే ఆత్మకు ఒక రూపం ఉండదు, ఆత్మ కంటికి కనిపించదు, ఆత్మ అక్షయమైనది. ఈ అక్షయమైన ఆత్మను ఎవరు కూడా చూడలేరు అని క్రొత్త నిబంధన భక్తులు చెబుతూ ఉంటే, ఇక్కడ పాత నిబంధనలో మోషే గారేమో ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా నిదానించి చూసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇది కూడా జ్ఞాపకాల్లో ఉంచుకోనండి. అలాగే ద్వితీయోపదేశ కాండములో ఇదే మోషే గారు మరొక మాట చెబుతున్నాడు. అదేంటో ఇదేంటో మనకి ఇక్కడే తెలిసిపోవాలి. మోషే గారు ఏం చెప్తున్నాడో, దేవుడు దేని గురించి మాట్లాడారో, మోషే గారు దేని గురించి మాట్లాడుతున్నారో, అసలు ముఖాముఖిగా చూసింది దేవుణ్ణా వేరొక వారినా అనేది, దేవుని ప్రతినిధులుగా వచ్చిన మరొకరిన అనేది మనకు అర్థమవ్వాలి ప్రియమైన దేవుని వాళ్ళరా. ద్వితీయోపదేశ కాండములోని 4వ అధ్యాయము 12వ వచనం మనము చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండములోని 4వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను, మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే మీరు విన్నారు. ఆయన స్వరూపాన్ని చూడలేదు, కేవలము స్వరము మాత్రమే విన్నారు. అంటే దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు. ఏ స్వరూపమును మీరు చూడలేదు. ఇక్కడ మనం ఒక నిర్గమాకాండంలో ఒక మాట, సంఖ్యాకాండంలో ఒక మాట, ఇక మోషే గారికి చివరి పుస్తకమై ఉన్న ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చెప్తున్నట్టు. సంఖ్యాకాండము నిర్గమాకాండంలోనేమో ఆయన మాట్లాడుతున్న మాట ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ చూసేమంటున్నాడు.
ద్వితీయోపదేశ కాండం వచ్చేసరికి ఏ మనుషుడు కూడా దేవుణ్ణి చూడలేడు, ఏ స్వరూపమును మీరు చూడలేదు అని ఇక్కడ రాయబడిన మాటలు మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వల్లరా. అలాగే 15వ వచనంలో కూడా అదే మాట అక్కడ రాయబడి ఉంటుంది. చూద్దాం ఒకసారి. 15వ వచనంలో, హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కల గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కింద నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడ ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండానట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరల కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వారికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు జాగ్రత్తగా ఉండడని ఈ లిస్ట్ అంతా ఎందుకు చెప్పిన 15వ వచనం నుండి. దేవునికి ఒక రూపము లేదు. ఏ రూపం నుండి కానీ, అంటే ఆకాశంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలు కానీ, భూమి మీద ఉన్న ప్రాకు జీవులే కానీ, ఏ రూపమైన చెట్టునే కానీ పుట్టనే కానీ దేనిని కూడా మీరు రూపమును మీరు చేసుకుని ఆ రూపమే దేవుడు అని మొక్కేలా మీరు ఎల్లప్పుడూ కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవునికి ఒక రూపం అంటూ ఏదీ లేదు, ఒక ఆకారం లేదు. ఎందుకంటే ఆయన ఆత్మ అయి ఉన్న దేవుడు ఆత్మ అని తెలియజేస్తుంది బైబిల్ ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే చాలా క్లియర్గా చెప్పాడు, భూమి మీద ఆకాశం మీద కానీ భూమి మీద కానీ ఎలాంటి జీవిని కానీ ఎలాంటి ప్రతిమను కానీ మీరు మొక్కే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అటువంటి దానితో, అటువంటి ఒక ఆకారంతో, అటువంటి ఒక జీవితో, అటువంటి ఒక ప్రకృతిలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలుగా పిలువబడుతున్న ఎలాంటి గ్రహాలైనా సరే వాటిలో మీరు వాటితో దేవునితో సమానంగా చేసి వాటిని దేవునితో పోల్చి మీరు వాటికి మొక్కే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే దేవునికి ఒక స్వరూపం అంటూ ఏది కూడా లేదు అని ఇక్కడ మోషే గారు చెబుతున్నారు. మరేంటండి, ముఖాముఖిగా మాట్లాడింది ఎవరు? మరి ఆదికాండం మొదటి అధ్యాయములో 26వ వచనంలో ఏమని రాశాడు దేవుడు? డౌట్లు రావాలి మనకి. ఇప్పటి వరకు దేవుడికి ఒక స్వరూపము లేదు, ఆయన అదృశ్యుడు అనుకుంటున్నాం కదా. గాలి ఎలాగైతే అదృశ్యముగా ఉన్నా కూడా ఎలాగైతే అది తన పని చేస్తుందో, దేవుడు కూడా అదృశ్యమైన వాడు, కంటికి కనిపించని ఆత్మ గనుక ఆయన ఎలాగైతే పని చేస్తున్నాడని మనం ఆలోచన చేస్తున్నాం కదా. మరి ఆదికాండం మొదటి అధ్యాయములో దేవుడు మన స్వరూపమున మన పోలిక చొప్పున అన్నాడు కదా. ఇంతకీ అక్కడన్న మాట ఏంటి, ఇక్కడన్న మాట ఏంటి? ఇక్కడేమో ముఖాముఖిగా చూసాను ఒక చోట, మరొక చోట ఏమో స్వరమును మాత్రం విన్నారు కానీ ఆయన చూడనేరని అంటున్నాడు. అలాగే భూమి మీద ఉన్న ఏదో ఒక ప్రతిమ, ఏదో ఒక ఆకారము, ఏదో ఒక పటము, ఏదో ఒక విగ్రహము దేన్నో కూడా మీరు తీసుకొచ్చి దేవుణ్ణిగా కొలిచే ప్రయత్నం మీరు చేయొద్దని మోషే గారు కరాఖండిగా చెప్తున్నారు. ఏంటి వీటన్నిటికీ సమాధానము? ఈ సమాధానం మనకు రావాలంటే ఒక్కొక్కటిగా ఆలోచించేద్దాము. మోషే గారు ధర్మశాస్త్రం పొందుకున్నప్పుడు మోషేతో మాట్లాడింది దేవుని ప్రతినిధి అయిన దేవదూత. దేవుడు ఈ భూమి మీదకి వస్తే ఈ భూమి తట్టుకోలేదు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నడం. పాదాలు పెట్టుకునే ఒక పీఠ భూమి ఇది. ఇటువంటి భూమి మీదకి దేవుడు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి కోటాను కోట్ల సేవకుల సమూహ బృందమును ఆయన కలిగి ఉన్నాడు. అందుకే ఒకసారి మనము అపోస్తుల కార్యముల్లోని 7వ అధ్యాయము మనము 38వ వచనం మనము గమనించినట్లయితే, అపోస్తుల కార్యముల్లోని 7వ అధ్యాయము 38వ వచనం మనం చూసినట్లయితే, సీనాయి పర్వతం మీద తనతో మాటలాడిన దేవదూత స్వరమును విన్నాడే మోషే, ముఖాముఖిగా చూసి నిదానించాడే. అది ఎవరి గురించి అంటే మాటలాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడు అతడే మోషే గురించి రాయబడిన మాట ఇదే.
ఎందుకంటే 37వ వచనంలో కూడా నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించనని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. ఆ మోషే సీనాయి పర్వతం మీద దేవునితో మాట్లాడి ధర్మశాస్త్రం తీసుకున్నాడని పాత నిబంధనలు మనం దేనిది చదువుతున్నామో ఆ దేవునితో మాట్లాడడం అంటే దేవుని ప్రతినిధిగా ఈ లోకానికి వచ్చిన దేవదూతను మోషే గారు దేవదూతతో సంభాషణ చేసి దేవదూతను చూసి దేవదూత యొక్క తేజస్సును చూసి ఆ తేజస్సే దేవుడు అనుకున్నాడు. ఒకానొక సందర్భంలో ప్రభువా నేను చూస్తాను ప్రభు అంటే నో నాన్న చూస్తే తట్టుకోలేవన్నాడు. చూస్తే తట్టుకోలేవు, దేవుణ్ణి చూస్తే చచ్చిపోవాల్సిందే. నువ్వు దేవుణ్ణి చూడాలన్నా కూడా చావాల్సిందే. చచ్చిపోయిన తర్వాత ఆత్మగా నువ్వు చూస్తావే కానీ శరీరం కలిగి నువ్వు చూడలేవు నాయన అంటే అది కాదు ప్రభు చూస్తానంటే నా వెనక తట్టు చూపిస్తానన్నాడు. తేజస్సు, ఒక మహిమ, ఆ యొక్క మండుచున్న అగ్ని యొక్క తేజస్సును చూపించాడే కానీ దేవుని యొక్క ఆకారము ఈ మండుచున్న అగ్ని కాదుగా. సృష్టిలో కనబడుతున్న ఏది కూడా దేవుని యొక్క ఆకారంతో మనం పోల్చలేం. ఎందుకంటే ఆయన అసలు ఎటువంటి ఆకారము లేనివాడు దేవుడు. ఎందుకంటే ఒక ఆకారం ఉంటే ఒక విజువలైజేషన్ మనం చూడగలం, ఇది ఆకారం అనే. ఆయన అదృశ్యుడు కాబట్టి అదృశ్యమైన దానికి మనము ఎటువంటి ఆకారమును మనము ఇవ్వలేము. కొన్ని పోస్టర్స్లో తండ్రి అయిన దేవుని గురించి, యేసుక్రీస్తుని గురించి, పరిశుద్ధాత్మని గురించి డిజైనింగ్లో కొన్ని సందర్భాల్లో ఈ డిజైనర్స్ ఏం చేస్తారంటే తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడనంటే ఒక కురు వృద్ధుడు, మహావృద్ధుడు యొక్క రూపాన్ని ఆయన ఒక సింహాసనంలో కూర్చుండి ఇలా చేతులు చాచినట్లు ఒక ఆకారం చూపిస్తారు. అంటే ఒక తెల్లటి వెంట్రుకలు వేసుకుని, తెల్లటి వస్త్రములు వేసుకుని చాలా వృద్ధుడనంటే ఆయన తండ్రి అయిన దేవుడు. అలాగే యేసుక్రీస్తు యొక్క ఇమేజ్ అనేది, యేసుక్రీస్తు యొక్క మరి బొమ్మ అనేది, ఒక రూపం అనేది ఇక మనలాగా ఆయన భూమి మీద బ్రతికాడు కాబట్టి ఏదో సినిమాలో నటించిన ఒక నటుడిని తీసుకొచ్చి అక్కడ వేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇక పరిశుద్ధాత్ముడు అనగానే ఎలాగో పరిశుద్ధాత్ముడు పావుర ఆకారంలో మరి భూమి మీద ప్రత్యక్షం అవడం మనం చూసాం కాబట్టి యేసుక్రీస్తు వారు మరి బ్యాప్టిజం తీసుకున్న సందర్భంలో ఇక పరిశుద్ధాత్ముడు అనగానే ఇక పావురము, ఈ మూడింటి రూపాలను, ముగ్గురు యొక్క రూపాలను ప్రజెంట్ చేయాలంటే తండ్రి ఏమో ఒక మహావృద్ధుని రూపంలో సింహాసనాసీనుడు అంటాడు. ఆయన దగ్గర కుడిపార్శ్వం యేసుక్రీస్తు వారు అంటారు. పక్కనే పరిశుద్ధాత్ముడి రూపమైన దేవదూత లేదా పరిశుద్ధాత్మ రూపమైన పావురాన్ని వేసి ఇదిగో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అంటే ఇలా ఉంటారని క్రైస్తవ ప్రపంచము కొన్ని రూపాలను వారు క్రియేట్ చేసినట్టు చదువుతారు. చూడగలం మనం. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, అదేంటో చూసుకుని మిగిలిన వాటి దగ్గరికి అన్నింటినీ చూసుకుని మనము మరింత వివరంలోనికి మనం ప్రవేశిద్దాం పిల్లరా. దానియేలు గ్రంథంలో రాయబడిన ఒక మాట ఏంటంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో, ఎందుకంటే దానియేలు గ్రంథంలో దేవుణ్ణి దానియేలు గారు ఏ విధంగా చూశారో మనం చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం మనము గమనించినట్లయితే, దానియేలు గ్రంథములోని 7వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, లేదా 8వ వచనం కూడా నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను, దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఇంకా అక్కడ అయిపోయింది. 9వ వచనంలో ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. 9వ వచనం నుండి ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఒక రూపాన్ని దానియేలు గారు చూస్తున్నట్లుగా ఇక్కడ మనకు కొంచెం ఏదో ఒక రూపాన్ని దానియేలు గారు చూసినట్లుగా, దానియేలు గారి యొక్క కన్నులకు ఒక రూపం కనబడినట్లుగా దానియేలు గారు చెబుతున్నారు. మహావృద్ధుడొకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను, ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని అంటున్నాడు చూడండి. మహావృద్ధుడు సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయనకు వేయబడిన వస్త్రములు హిమము వలె ధవళముగాను ఉన్నవి, తెల్లటి వెంట్రుకలు, తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బచ్చ వలె తెల్లగా ఉండెనని ఒక ఆకారమును ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాడు. ఆయనే తండ్రి అయిన దేవుడు.
అని అర్థంలో ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వారలారా. అంటే పరలోకమందున దేవుణ్ణి వీరు ఏ విధంగా చూస్తున్నారంటే ఒక ఆకారంలో చూస్తున్నారు. ఆయన ఎలా ఉన్నాడంటే మహావృద్ధుడిగా ఉన్నాడు. తెల్లని వెంట్రుకలు ఉన్నాయి, తెల్లటి హిమం వంటి వస్త్రములు వేసుకున్నాడు. ధవలముగాను ఆయన వస్త్రము హిమం వలె ధవలముగా ఉన్నాయి. చాలా శ్రేష్టమైన వస్త్రములు వేసుకున్నాడు. మరి ఆయన ఏమంటున్నాడంటే మనకు అర్థం కావాలి. దానియేలు గారు ఆయన జీవితంలో దర్శన రూపముగా దేవుని యొక్క స్వరూపమును ఆయన గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు గురించి ఇక్కడ మహావృద్ధుడొకడు కూర్చుండెను, వస్త్రములు వేసుకున్నాడు, అలాగే తెల్లటి ఈ వెంట్రుకలు ఉన్నాయని చెబుతున్నప్పుడు ఆయన యొక్క రూపమును బట్టి కాదు, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది దేవుని యొక్క భౌతికమైన రూపము అని కాదు, కానీ ఆయన మహావృద్ధుడు, అలాగే హిమము వలె వస్త్రములు ధవళముగాను తల వెంట్రుకలు తెల్లగాను అని చెబుతున్నాడు. అంటే మనకు బాగా అర్థం అవ్వాలి. మనకి ఎక్కువగా ఇది ఏమర్థం అవుతుందంటే దేవుడు అంటే ఇలా ఉంటాడు, బాగా వృద్ధుడైపోయి ఉంటాడు. ఎంత వృద్ధుడు అంటే ఇక రేపో మాపో పోయే వృద్ధుడు మనం ఊహించుకున్నట్లయితే, రేపో మాపో పోయే ఒక చక్కటి ఆరోగ్యం కలిగిన వృద్ధుడు ఉన్నాడు అనుకోండి. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడే కాదు, ఆరోగ్యం కలిగిన వృద్ధుడు ఎలా ఉంటారు చెప్పండి? తల వెంట్రుకలు ఉంటాయి, తెల్లగా ఉంటాయి. వాళ్ళు పెయింటింగ్ వేసుకోకపోతే, జుట్టుకి కలర్ వేసుకోకపోతే జుట్టంతా కూడా తెల్లగా ఉంటుంది. ఆరోగ్యం కలిగిన వారు మంచి వస్త్రాలు వేసుకుంటారు. వృద్ధులు చాలామంది ఇప్పుడు కొన్ని గ్రామీణ ప్రాంతాలను చూసినట్లయితే బాగా పెద్దవాళ్ళు వృద్ధులు ఉంటారు. వాళ్ళు పెయింట్ వేసుకోరు, తలకి జుట్టుకి రంగు వేసుకోరు. ఏదైనా పండగ, ఏదైనా ముఖ్యమైన కార్యం అంటే చక్కటి వస్త్రాలు వేసుకుంటారు. అంటే దేవుణ్ణి అలాంటి వారితో మనం పోల్చడం ఏమాత్రం కూడా తగదు, అది మంచిది కాదు. ఎందుకంటే దేవునికి ఒక ఆకారం అంటూ ఏది లేదు. మరి ఎందుకు ఇక్కడ మహావృద్ధుడు కూర్చున్నాడు, అతనికి తెల్లటి వస్త్రాలు అలాగే తల వెంట్రుకలన్నీ కూడా మరి తెల్లగా ఉన్నాయని చెబుతున్నాడంటే ఆయన యొక్క నిత్యత్వమును గురించి మాట్లాడుతున్న మాట అది. దేవుడు ఎలాంటి వాడనంటే, ఎప్పటి నుంచి ఉన్నవాడనంటే, ఒకవేళ ఆయన ఎలాంటి వాడో ఎప్పటి నుంచి ఉన్నవాడనంటే ఆయన ఒక మహావృద్ధుడుగా ఉండొచ్చని ఆయన యొక్క నిత్యత్వమును గురించి రాయబడుతున్న మాటే కానీ ఆయన యొక్క రూపమును గురించి మాట్లాడుతున్న మాట కాదు ఇది. అక్షయమైన వారికి ముసలితనము లేదంటే బాలురుగా ఇటువంటి వారు ఉండదు. అంటే ఒక ఏజ్ అనేది ఈ యవ్వనము, బాలురు లేదంటే ముసలితనము ఇలా ఉండదు. అక్షయత అంటే ఎప్పుడు కూడా నిన్న నేడు నిరంతరము ఎల్లప్పుడూ కూడా మార్పు లేకుండా ఒకే రీతిలో ఉంటారు. శరీరాలకు ఉంటాయండి. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ముసలితనం అనేవి శరీరానికి ఉంటాయి, ఆత్మకు ఉండవు. మరి దానియేలు గారు ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఆయన నిత్యుడు అని చెప్పడానికి, ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడని చెప్పడానికి. ఆయన వెంట్రుకలన్నీ కూడా తెల్లగా అయిపోయాయి, వస్త్రాలు కూడా తెల్లటి వస్త్రాలు వేసుకుని, మహావృద్ధులు ఎలాగైతే వస్త్రాలు మెయింటైన్ చేస్తాడో దేవుడు కూడా నాకు అలా కనిపిస్తున్నాడని ఏదో ఒక ఇమాజినరీ సెన్స్లో చెబుతున్న మాటే కానీ ఆయన ఇలా వృద్ధుడు అని కాదు. దేవుని యొక్క నిత్యత్వమును గురించి, ఆయన యొక్క కాలమును గురించి మనకు అర్థం అవడానికి దేవుడు మహావృద్ధుడు అని చెప్పే ప్రయత్నమే కానీ దేవుడు ఇక వృద్ధుడు, ఇక రేపో మాపో ఆయన కూడా అయిపోతాడు అనే ఉద్దేశం కాదు ఇక్కడ. వృద్ధాప్యంలోకి వెళ్ళిన వారు ఏం చేయాలి చెప్పండి? రేపో మాపో అయిపోవాలి. కానీ ఆత్మ అయిన అక్షయుడు, అక్షయులకి మరణం ఉండదు, ఆత్మకు మరణం ఉండదు. అగ్నిలో అగ్ని ఆరదు, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఆత్మ చావదు. మీరు గమనించండి, సాతాను కూడా ఒకనాటి ఆత్మనే. దేవదూతగా పరలోకములో దేవుని సముఖముగా నిలబడినప్పుడు సాతాను కూడా ఆత్మనే. ఈరోజు కూడా సాతాను ఆత్మనే. అందుకే సాతాను గురించి మాట్లాడుతున్నప్పుడు దురాత్మ అంటారు చూడండి, అది మంచి ఆత్మ కాదు, చెడ్డ ఆత్మ. అది ఆత్మ, సాతాను కూడా ఆత్మే. సాతాను నరకముల్లో పడవేయబడినా సరే దానికి మరణాన్ని ఇవ్వలేదు చూడండి దేవుడు. రూపము కలిగిన దేనికైనా సరే, ఈ భౌతిక రూపము కలిగిన దేనికైనా సరే మరణం ఉంటుంది. ఏదైనా సరే నాశనమైపోయే చర్య ఉంటుంది. ఇప్పుడు భూమి, ఆకాశము, పంచభూతములు ఏవైనా చూడండి,
ఇవి ఏవో ఒక రోజు లయమైపోతాయి, నాశనం అయిపోతాయి. కానీ ఆత్మ డిస్ట్రాయ్ కాదు, అది నాశనము కాదు, అది ఎక్కడో ఒక చోట దేవుడు ఉంచుతాడు. అందుకే సాతాను అనే ఒక దురాత్మల సమూహము చూడండి, అవి కంప్లీట్గా ఉనికిలో లేకుండా దేవుడు తీసేయలేదు. ఎందుకంటే వాటికి ఆత్మనే, వాటికి చావు ఉండదు, కేవలము శిక్ష మాత్రమే ఉంటుంది. అందుకే అగ్ని ఆరదు, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదంటే. మనం చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళామనుకోండి, మన ఆత్మ చావదు. ఓన్లీ పనిష్మెంట్, 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 శిక్ష, 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 శిక్ష. అలాగే మనము సాతాను అపవాదిని చూసుకున్నా సరే, వాడికి చావు లేదు. దేవుడు ఆత్మకు చావు పెట్టలేదు, శరీరానికి మాత్రమే చావు పెట్టాడు. నా భాష మీకు అర్థం అవ్వాలి. అందుకే సాతాను ఈ రోజుకి కూడా జీవించే ఉన్నాడు. చూడండి ఎలా ఉన్నాడు, ఆత్మగా జీవించున్నాడు. ఆ సాతాను అనే ఆత్మకు, దురాత్మకు దేవుడు శిక్ష విధిస్తున్నాడు. కానీ కంప్లీట్గా ఈ ఆత్మ నీవు ఉనికిలో ఉండకుండా ఉండాలని ఆత్మను కంప్లీట్గా డిస్మాంటిల్ చేయలేదు, ఆత్మను కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయలేదు దేవుడు. ఎందుకంటే ఆత్మకు నాశనము ఉండదు, కేవలము శిక్ష మాత్రమే ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మహావృద్ధుడు ఒకడు కూర్చున్నాడంటే ఆయన యొక్క నిత్యమైన కాలమును గురించి మాట్లాడుతున్న సబ్జెక్టే కానీ ఇది ఆయన యొక్క రూపమును గురించి మాట్లాడుతున్న సబ్జెక్ట్ కాదు ఇది. ఒకవేళ ఆయన రూపం అంటే ఇది రాయబడి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇది రాయబడి కూడా ఇంకా చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అప్పుడే మహావృద్ధుడు అని అంటే ఇక ఈ కాలం వచ్చేసరికి ఇంకా ఎంత మహావృద్ధుడు అయిపోయి ఉంటాడో. నో, అలా అనుకోవడం కాదు. మన శరీర సంబంధాలుగా ఈ శరీరానికి ఎలాగైతే ముసలితనము, బాల్య దశ, వృద్ధాప్యము ఇవన్నీ ఎలా వస్తున్నాయో అలా ఆత్మకు ఉండవు. దయచేసి గమనించండి, ఆత్మకు అటువంటి ముసలితనము, వృద్ధాప్య ఛాయలు ఉండవు. మరి దాని దగ్గర ఎందుకు మహావృద్ధుడు కూర్చున్నాడంటే ఆయన యొక్క కాలమును గురించి మాట్లాడుతున్నాడు, ఆయన యొక్క నిత్యత్వమును గురించి మాట్లాడుతుంది బైబిల్. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ప్రతిదాన్ని కూడా మనం గమనించుకోవాలి. ఈ మహావృద్ధుడు అంటే అది నిత్యత్వమును గురించే కానీ, కాలమును గురించే కానీ, రూపమును గురించి కాదన్న వాస్తవాన్ని మనము గమనించుకోవాలి. అలాగైతే మాకు ఒక డౌట్ ఉందండి. ఆ డౌట్ ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో ఏమని రాశాడు దేవుడు? ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమంటే, నరులు ఎలాంటి పోలికలో ఉన్నారో, నరులు ఎలాంటి స్వరూపములో ఉన్నారో, నరులు కలిగి ఉన్న స్వరూపం అంటే ఇదే కదా, పై రూపమే కదా అనుకుంటారా? నరులు అనగానే ఈ స్వరూపమేనా? దేవుడన్న మాట, మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయదు అన్నాడనంటే, అసలు ఈ మాట చెప్పే సమయానికి యేసుక్రీస్తు వారే కానీ, పరిశుద్ధాత్ముడే కానీ, తండ్రి అయిన దేవుడే కానీ మన అనుకున్నప్పుడు ఈ మనలో ఈ ముగ్గురు ఉన్నట్లయితే, ఈ ముగ్గురు కూడా యేసుక్రీస్తు వారు కూడా అప్పటికి భూమి మీదకి రాలేదుగా. శరీరధారిగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన బ్రతికలే జీవించలేదుగా. ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు వారు అప్పటికి ఈ మాట రాయబడే సమయానికి, అసలు సృష్టి కార్యము ప్రారంభించే సమయానికి యేసుక్రీస్తు వారే కానీ, తండ్రియే కానీ, పరిశుద్ధాత్మలే కానీ పరలోకమందు వారు ఆత్మలుగా ఉన్నవారే కదా. ఆత్మలుగా ఉన్నవారు అంటున్నారు. మన స్వరూపములో మన పోలికలో ఉన్నప్పుడు ఆత్మకున్న పోలిక ఏంటంటే, మనము ఆత్మ, కంటికి కనిపించని వారము. తండ్రి అయినా, కుమారుడైనా, పరిశుద్ధాత్ముడైనా వారి లోకానికి ప్రత్యక్షము కాక మునుపు వారు ఆత్మలే. దానిలో ప్రత్యేకించి కుమారుడైనా సరే ఆత్మలే. మరి ఆ ఆత్మలు ఒక స్వరూపము అని మాట్లాడుతున్నాడు కదా, ఇంతకీ ఆ ఆత్మలు ఏ స్వరూపము? మన పోలిక చొప్పున, మన స్వరూపము చొప్పున అంటే వీళ్ళకు కూడా ఒక రూపం ఉన్నది, ఆ రూపమే ఈ రూపం అనుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ. ఎందుకంటే మట్టి మనిషిని చేసేంత వరకు మట్టి మనిషిని భూలోకంలో చేసేంత వరకు ఈ రూపం అనే దాన్ని దేవుడు కలిగి లేడు, తర్వాత కూడా కలిగి లేడు.
ఇటువంటి ఆకారముతో తండ్రి అయిన దేవుడు, ఆత్మ అయిన దేవుడు ఉన్నాడు అనుకోవడము మన ఆలోచన లేని విధానం అవుతుంది. కానీ ఆత్మకు మనం ఎటువంటి ఒక రూపాన్ని కూడా మనం ఇవ్వలేము. మరి ఏమర్థం చేసుకోవాలంటే, ఏమర్థం చేసుకోవాలి? పరలోకములో మనము ఆత్మలుగా ఉన్నాము కదా. ఆత్మలుగా ఉన్న మనకు పరలోకములో ఆత్మలుగా ఉన్న మనము మనిషిని చేయాలనుకున్నప్పుడు వారి యొక్క ఆలోచన విధానంలో కలిగిన ఒక విధానం ఏంటంటే, ఈ శరీరము మట్టితో చేస్తున్నాము, ఈ శరీరము మట్టితో చేస్తున్నాం, మట్టి వలన కలగజేస్తున్నాం. ఇలా ఆలోచన చేసినా కూడా దేవుడు మట్టితో చేయబడిన ఆత్మ కాదు. రక్త మాంసములతో చేశామంటే దేవుడు రక్త మాంసములు కలిగిన ఆత్మ కాదు. మరి దేవుడు ఎవరనంటే ఆయన అదృశ్యుడైన దేవుడు. ఈ శరీరానికి మాత్రమే రక్త మాంసములు, ఈ శరీరానికి మాత్రమే మట్టి దేహమును దేవుడు అమర్చాడు. కానీ మన పోలిక చొప్పున అనగానే దేవుని ఆత్మకు రక్త మాంసములు కానీ, దేవుని ఆత్మకు మట్టి శరీరము కానీ లేదు అన్న సత్యాన్ని మనము గమనించుకుంటే శ్రేష్ఠులం అవుతాం. మరి మన పోలిక, మన స్వరూపం అంటే గుణాలు, లక్షణాలు, ఆలోచన విధానము. అందుకే దేవుడు మాట్లాడుతున్నప్పుడు నా వంటి వాడు మనిషి, నాకంటే తక్కువ వానిగా చేశానంటట. నాకంటే తక్కువ వానిగా చేశాను. చూద్దాం ఒకసారి కీర్తనల గ్రంథంలోని 8వ అధ్యాయము 5వ వచనము మనము గమనించినట్లయితే, 4వ వచనం కూడా కీర్తనల గ్రంథంలో 8వ అధ్యాయము 4వ వచనం చూస్తే, నువ్వు మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు కదా. తక్కువ వానిగా చేసి ఉండడం అంటే మీరు గమనించండి, అలాగని దేవుడు ఏదో పెద్ద ఆకారం కలిగి ఉన్నాడు, ఈ మనిషి మాత్రం చాలా చిన్న ఆకారం కాదు. ఇక్కడ పరలోకములోనికి ఉన్న ఆత్మ, పరలోకములో ఉన్న ప్రతి ఆత్మను గమనించినప్పుడు ఎవరికి కూడా రక్త మాంసములు కలిగిన వారు కారు, వారు అక్షయమైన వారు, వారు మరణము లేనివారు. ఆత్మలు మనము చంపలేము, ఈ శరీరాలని వేసేయచ్చు, ఆత్మను చంపలేము. మరి నా పోలిక చొప్పున, నా స్వరూపము చొప్పున అంటే గుణములు, లక్షణాలు, ఆలోచన జ్ఞానము, వివేచన తత్వము, కార్యాలు చేసే బుద్ధి సమస్తమును కూడా ఇదిగో మన పోలికనిద్దాం, మన స్వరూపాన్ని ఇద్దాం. అందుకే యేసుక్రీస్తు వారి గురించి కూడా రాయబడిన మాట మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మరొక మాట మనము గమనించినట్లయితే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం మనము గమనిద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు అంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అంటే యేసుక్రీస్తు వారిని జిరాక్స్ తీస్తే, లేదంటే దేవుడు అని ఆయన్ని జిరాక్స్ తీస్తే మనకు అర్థం అవడానికి, దేవుడు అని ఆయన జిరాక్స్ తీస్తే యేసుక్రీస్తు అనే సమాధానం వస్తుంది అక్కడ, యేసుక్రీస్తు అనే రూపం వస్తుంది అక్కడ. దేనిలో? కార్యాలలో, ఆలోచనలో, పనులలో. యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపం అన్నాడు. కంటికి కనిపించదు, అదృశ్య దేవుడు అంటే కంటికి కనిపించిన దేవుని స్వరూపమే యేసుక్రీస్తు వారు. మరి మన పోలిక చొప్పునంటే ఈరోజు మనం కనబడుతున్నాం కదా, మరి దేవుడు కనబడడు కదా. మన స్వరూపం అంటే ఈ స్వరూపం కనిపిస్తుంది కదా, దేవుని యొక్క స్వరూపం కనిపించదని చెబుతుంది కదా బైబిలు. మరి ఏంటి? మనుషులమైన మన పోలిక చొప్పున, మన పోలికలో దేవుడు ఉన్నాడు అనుకుంటే మనం కనబడుతున్నాం, మరి దేవుడు కనిపించట్లేదు కదా. మనకు అర్థం అవ్వాలి, మన పోలిక, మన స్వరూపం అంటే ఈ ఆలోచన జ్ఞానం, బుద్ధి, జ్ఞానము, వివేచన, వీటిలో, ఆలోచనలో, కార్యాల్లో, లక్షణాల్లో దేవుని యొక్క పోలికను మనము స్వతంత్రించుకున్నాం. దేవుని యొక్క బుద్ధిని మనము కలిగి ఉన్నాం, దేవుని యొక్క జ్ఞానమును మనము కలిగి ఉన్నాం, దేవుని యొక్క గుణాలను మనము కలిగి ఉన్నాం. పాపము చేయనంత వరకు మనమందరం కూడా పరిశుద్ధమైన స్వభావం, స్వరూపము కలిగిన వారమే. పాపం చేసిన తర్వాతనే ఆయన రూపంలో నుంచి మనము తొలగించబడ్డాం. మురికి జీవితాన్ని కలిగి మన జీవితాలు మనం బ్రతుకుచున్నాం ప్రేమ దేవుని వాళ్ళారా. అందుకే ఈ మాటలు కొన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు కొంచెం అర్థం అవుతాయి.
లేదంటే అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. దేవుడు ఆత్మ మనం ఏ విధంగా అలా అర్థం చేసుకోవాలంటే, మనం శరీరం కలిగినట్లుగా మన రూపంలో దేవుడు ఉన్నాడు అనుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. ఎందుకంటే మనకు శరీరం ఉన్నది, ఆయనకి శరీరం లేదు. మనకు రక్తమాంసములు కలిగి ఉన్నాము, ఆయనకు రక్తమాంసములు లేవు. రక్తమాంసములు కలిగి పరలోక రాజ్యం స్వతంత్రించుకున్నట అసాధ్యం అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం చూసినట్లయితే, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం చూస్తే, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. రక్తమాంసములు కలిగిన ఈ దేహము దేవుని రాజ్యంలోనికి వెళ్ళదు. అలాగే 53వ వచనంలో, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైన ఈ దేహాన్ని వదిలిపెట్టాలి, అక్షయమైన ఆత్మలుగా మనం పరలోకానికి వెళ్ళాలి. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం క్షయమైన ఆకారం కలిగి ఉన్నాము. ఈ ఆకారాన్ని వదిలి ఆత్మగా మనం పరలోకానికి వెళితేనే మనం పరలోక రాజ్య ప్రవేశం మనం పొందగలమని చెబుతుంది లేఖన సత్యం. అంతేగాని మన పోలిక చొప్పున మన స్వరూపం అని అంటే, మరి దేవుడు కూడా రక్తమాంసాలు కలిగే ఉండాలి. పరలోకములో ఉన్న జీవులన్నీ కూడా, ఆత్మజీవులన్నీ కూడా రక్తమాంసములు కలిగే ఉండాలి. కానీ ఇక్కడ అంటున్నాడు, రక్తమాంసములు అక్కడికి చేరుకోలేవు, రక్తమాంసములతో అక్కడ పనే ఉండదు. అక్కడ మనమందరం కూడా ఆత్మలుగా ఉండవలసిన వారమే. బైబిల్ చెప్తున్న సత్యము ప్రియమైన దేవుని వాళ్ళు. అందుకే లూకాసు వార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై లేచిన తర్వాత జరిగిన ఒక ఇన్సిడెంట్ మనం గమనించినట్లయితే, ఆయన పునరుత్థానుడై లేచిన తర్వాత ఆ శిష్యులకు ఆయన ప్రత్యక్షమవుతున్న సందర్భంలో అందరూ కూడా యేసుక్రీస్తు వారు నేనే యేసుక్రీస్తు అని చెప్పగానే అందరూ కూడా భయపడిపోయి దెయ్యమో భూతమో అనుకుంటుంటే ఆయన మాట్లాడిన మాట చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. లూకాసు వార్తలోని 24వ అధ్యాయం 36వ వచనం చూస్తే, వారు ఈరాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానమవును గాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచరి. భూతము అంటే మూల భాషలో ఆత్మ కనబడనని తలంచితే అప్పుడు ఆయన అన్నాడు, మీరు ఎందుకు కనబడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు. నాకున్నట్లుగా ఎముకలు, చేతులు, కాళ్ళు, మాంసము, రక్తము ఇదంతా కూడా భూతానికి ఉండదు, అంటే ఆత్మకు ఉండదు. మరి మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున అన్నాడు కదా అంటే, దేవుని స్వరూపానికి రక్తమాంసం లేదు, దేవుని ఆత్మకు ఎముకలు ఇవేమి ఉండవు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మన పోలిక మన స్వరూపం అన్నాడంటే కార్యాల్లో, ఆలోచనలో, బుద్ధిలో, వివేచనలో దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా చేయబడిన వాడే మనిషి. అది స్వరూపం. దేవుని యొక్క గుణాలను కలిగి ఉండవలసిన స్థితిలో తన స్వరూపమునిచ్చాడే కానీ, తన పోలికనిచ్చాడే కానీ ఎవరిని పోల్చగలము? ఇతనుకున్న జ్ఞానములో మనం ఎవరిని పోల్చగలం అంటాడు కదా. ఎవరిని పోల్చగలం? పోలిక, అంతేగాని రూపములో కాదు. భాష అవుతున్నాడా? ఇతన్ని మనం ఎవరితో పోల్చగలము అంటే పలానా ఆయనతో పోల్చగలము. ఇతరుకున్న ఆలోచన విధానం ఎవరితో మనం సరితూగలమంటే పలానా వ్యక్తితో అని. అలాగే మనము కూడా దేవుని పిల్లలుగా ఈ లోకానికి వచ్చిన వారమే, దేవుని యొక్క ఆస్తి మనము. అందుకే అంటున్నాడు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనం మనము గమనించినట్లయితే, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి కదా, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. మన తండ్రి ఆత్మలకు తండ్రి, ఆయన మహా ఆత్మ. ఆయన పురాతన కాలము నుంచి ఉన్న ఆత్మ. ఆయన ఈ లోకంలోనికి వస్తున్న రాబోతున్న ప్రతి ఆత్మకు కన్న తండ్రి ఆయనే. దేవుడు ఆత్మ గనుక కాబట్టి కనిపించని ఆత్మకు, అదృశ్యమైన ఆత్మకు ఏదో ఒక రూపాన్ని ఇచ్చే ప్రయత్నము మీరు ఎంత మాత్రము కూడా చేయకండి నాయన, చేయకండి, తప్పది.
పైన ఆకాశం అందే కానీ భూమి మీదే కానీ ఎలాంటి రూపమైనా సరే ఆ ఒక రూపాన్ని చేసి ఆ రూపంతో మీరు నన్ను పోల్చొద్దు. మోషే గారు అదే కదా చెప్పింది ద్వితీయోపదేశ కాండంలో. భూమి మీద ఉన్న ఏ ప్రతిమే కానీ, ఏ మొక్కే కానీ, చెట్టే కానీ, పుట్టే కానీ, ఏ జీవే కానీ, ఆకాశంలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలే కానీ దేనినైనా సరే మీరు మొక్కకూడదు, జాగ్రత్త. ఎందుకంటే ఒక ఆకారాన్ని తీసుకెళ్ళి ఈ ఆకారమును దేవునితో మీరు సరిచూసే ప్రయత్నాలు మీరు చేయకూడదు. దేవుడు అంత సీరియస్గా చెప్పినా సరే ఇశ్రాయేలీలు మాకు విగ్రహాలే కావాలి, కనిపించిన దానిలంతా కూడా దూడను మొక్కేస్తాము, ఆవును మొక్కేస్తాము, దేన్నంటే దాన్ని మొక్కేస్తామని దేన్నంటే దాన్ని మొక్కేసుకుని పాపులైపోయి దేవుని యొక్క ఉగ్రతకు ఒకరోజు ఎదిరెళ్ళి చచ్చిపోయి నాశనం అయిపోయిన జనాంగమే ఒకనాటి ఇశ్రాయేలు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ దేవుడు చాలా సీరియస్గా చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 18వ వచనం మనము గమనించినట్లయితే, యెషయా గ్రంథంలోని 40వ అధ్యాయము 18వ వచనం మనము గమనించినట్లయితే, కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? కౌంటర్ పడింది. ఏ రూపమును ఆయనకు సాటి చెయ్యగలరు? కౌంటర్ పడింది. నరులమైన మనము తన పోలిక చొప్పున తన స్వరూపం అనుకుంటున్నాము కదా. ఒక రూపాన్ని తీసుకెళ్ళి, మనమంటే రూపమే కదా, ఒక ఆకారమే కదా, ఈ ఆకారాన్ని తీసుకెళ్ళి నువ్వు దేవునితో సాటిగా నువ్వు నిలబెట్టగలవా? నిలబెట్టలేవు. అందుకే ప్రియులారా, ఆదికాండం 1వ అధ్యాయంలో మన పోలిక చొప్పున మన స్వరూపం చొప్పున అన్నాడనంటే ఏదో మనలాగా ఇలాంటి కాళ్ళు చేతులు రక్తమాంసములు కలిగి ఎముకలు కలిగి దేవుడు ఉన్నాడని కాదు. అక్కడ గుణము, క్యారెక్టర్, పరిశుద్ధమైన లక్షణాలను దేవుడు ఆదామును చేసినప్పుడు అటువంటి పరిశుద్ధమైన లక్షణాలను, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన తన స్వరూపమును ఆదాముకి ఇచ్చాడు. నిలబెట్టుకోలే. మనుషులుగా ఎవరు నిలబెట్టుకోవట్లే. ఏదో ఒక రూపాన్ని తీసుకొస్తున్నారు, తయారు చేసుకుంటున్నారు, ఇదే దేవుడు అంటున్నారు, మొక్కేస్తున్నారు. ఒరిజినల్ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు, నిజమైన దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే అంటున్నాడు, మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? ఒకవేళ మనము దేవుని పోలిక అయితే, ఆకారంలో మనం దేవుని పోలిక అయితే, ఈ మాట అనకూడదుగా, ఎవనితో దేవుణ్ణి పోలుస్తారని. ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరని అంటే, మరి ఈ రూపమే ఆ రూపమైతే, ఈ రూపమే దేవుని రూపమైతే మరి సాటి చేయొచ్చుగా. మనము చేయలేం. రక్తమాంసముల గురించి దేవుడు మాట్లాడట్లేదు, శరీర నిర్మాణం గురించి దేవుడు మాట్లాడట్లేదు. లక్షణాలు, గుణాలు, కార్యాలు మనుషులు మాత్రమే నాలా ఆలోచన చేయగలరు. మనుషులు మాత్రమే నేను ఆలోచించేది వారికి అర్థమవుతుంది. మనుషులకు మాత్రమే నా వంటి నేను చెప్పిన పనులు వారు చేయగలరు. మనుషులు చేసినట్లుగా ఇతర జంతువులు ఎవరు కూడా చేయలేరు. ఇతర మిగిలిన సృష్టి ఏది కూడా చేయలేదు మనుషులు చేసినట్లుగా. నా ఆలోచనల యొక్క రూపమును కలిగి ఉన్నారు, నా ఆలోచన యొక్క స్వరూపమును కలిగి ఉన్నారు, నా ఆలోచన యొక్క పోలిక కలిగి ఉన్నవారు మనుషులు. అందుకే దేవుని కంటే మానవుడు కొంచెము తక్కువ వాడిగా చేయబడ్డాడు. అంతేగాని మన పోలిక చొప్పున మన స్వరూపం అనగానే మనము దేవుడు ఒకటే అనుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ మనము దేవుడు ఒకటి కాదు. ఆయన అదృశ్యుడు అంటే అదృశ్యమైన దానికి ఒక ఆకారం ఎలా ఇవ్వగలమండి? ఇవ్వలేం. అదృశ్యమైన దానికి ఆకారమును మనము ఇవ్వలేం. గాలికి మనము ఆకారం ఇవ్వగలమా? ఇవ్వలేం. ఎందుకంటే కంటికి కనిపించదు కాబట్టి. వాసన పీల్చుకుంటాం, ఆకారం ఇవ్వగలమా? ఇవ్వలేం. ఎందుకంటే దాని యొక్క గుణమును మాత్రం మనం పొందుకోగలం. అది చెడ్డ వాసన వస్తే చెడ్డ వాసనని, మంచి వాసన వస్తే మంచి వాసనని మనం పీల్చుకుంటామే కానీ వాసనకు మనం ఒక గుణాన్ని ఇవ్వలేం. వాసనకు మనం ఒక రూపాన్ని, ఆకారం మనం ఇవ్వలేం ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే దేవుడు కూడా అదృశ్యుడైన ఆత్మ. ఆయన ఈ ఆత్మ కలిగి ఉన్న ఈ శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, కంటికి, మనుషుల యొక్క కంటికి ఎన్నటికి కూడా కనిపించని ఆత్మ. అది అదృశ్యమైన ఆత్మ. అది ఈ ఆత్మ దగ్గరికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు మాత్రమే దిక్కు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము,
నేనే ద్వారము, నా ద్వారానే మీరు తండ్రి దగ్గరికి వెళ్ళాలి కానీ వేరే ఆప్షన్ లేదు అని యేసుక్రీస్తు వారు బోధిస్తున్న బోధన మనము గమనించగలం ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి ఆత్మ అంటే మనకు అర్థం అవ్వాలి, మనలాంటిది కాదు. ఇటువంటి రక్త మాంసములు ఆత్మ కలిగి లేదన్న వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. దేవుని గురించిన మరిన్ని సంగతులు మనం తెలుసుకుంటూ మరెక్కువగా ఆయనకు మనము సమీపం అవుదాం ప్రియమైన దేవుని వాళ్ళరా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాటలు ముగిస్తున్నాను.